వాహనాల్లో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటుంది. EFI సిస్టంలో ఫ్యూయల్ పంప్ ఉంటుంది. రండి, ఈరోజు మనం ఫ్యూయల్ పంప్ గురించి వివరంగా తెలుసుకుందాం. రాబో 12 నిమిషాల్లో ఆధునిక EFI బైక్లలో ఫ్యూయల్ పంప్ యొక్క పనిచేయు విధానం, దాని రచన, ప్రక్రియ, రకములు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ మరియు ఫ్యూయల్ పంప్ టెస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఫ్యూయల్ పంప్ పనిచేయు విధానం. ఫ్యూయల్ పంప్ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ ఇంజెక్టర్కి నిరంతరంగా పెట్రోల్ని సప్లై చేస్తుంది. ఈ ఫ్యూయల్ సరైన మోతాదు మరియు సరైన ప్రెషర్తో ఫ్యూయల్ ఇంజెక్టర్కి పంపబడుతుంది. ఫ్యూయల్ పంప్లో 2 రకాల వ్యవస్థలుంటాయి. ఒకటి ఇన్ ట్యాంక్, అనగా ఫ్యూయల్ ట్యాంక్ లోపల ఫ్యూయల్ పంపు యొక్క వ్యవస్థ. రెండవది ఎక్స్ ట్యాంక్, అనగా ఫ్యూయల్ ట్యాంక్ వెలుపల ఫ్యూయల్ పంపు యొక్క వ్యవస్థ. ఇన్ ట్యాంక్ ఫ్యూయల్ పంప్ మామూలుగా సబ్మెర్జ్డ్ లేదా ఫ్యూయల్ ట్యాంక్లో మునిగిపోయి ఉంటుంది. ఎక్స్ ట్యాంక్ ఫ్యూయల్ పంప్ మామూలుగా స్కూటర్లలో అమర్చబడి ఉంటుంది. రండి, ఇప్పుడు మనం అసెంబుల్డ్ ఫ్యూయల్ పంప్ యూనిట్ యొక్క డిజైన్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఒక ఫ్యూయల్ లెవెల్ సెన్సార్ ఉంటుంది. ఇది ఫ్యూయల్ యొక్క లెవెల్ని కొలిచి దాని సమాచారాన్ని ECU ద్వారా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి అందిస్తుంది. మ్యానుఫ్యాక్చరర్ నిర్దేశాలను అనుసరించి ఫ్యూయల్ ట్యాంక్లో ఎల్లప్పుడూ కనీస పెట్రోల్ ఉండడం చాలా అవసరం. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఫ్యూయల్ పంపు యొక్క కూలింగ్ పెట్రోల్తో జరుగుతుంది. ఫ్యూయల్ పంప్ 7000 RPM స్పీడ్తో తిరుగుతుంది. ఒకవేళ పెట్రోల్ ద్వారా చల్లబడకపోతే ఫ్యూయల్ పంప్ కొద్ది సమయంలో దహనమైపోవచ్చు. ఫ్యూయల్ పంప్ యొక్క రక్షణ కొరకు పెట్రోల్ నుండి మలినాలను వేరు చేయడానికి ప్రీ ఫిల్టర్ లేదా స్ట్రైనర్ యొక్క సిస్టమ్ ఉంటుంది. ఫ్యూయల్ పంప్ యొక్క అవుట్లెట్ పై ఒక ప్రెషర్ రెగ్యులేటర్ వాల్వ్ ఉంటుంది. ప్రెషర్ రెగ్యులేటర్ యొక్క పని ఫ్యూయల్ ప్రెషర్ని మామూలుగా 300 kPa వరకు మెయింటైన్ చేయడం. దానికన్నా ఎక్కువ ఫ్యూయల్ ప్రెషర్ ఉన్నట్లయితే ప్రెషర్ రెగ్యులేటర్ వాల్వ్ అధిక పెట్రోల్ని రిటర్న్ లైన్లోకి లీక్ చేస్తుంది. ఇగ్నిషన్ మొదలుపెట్టిన తర్వాత పంప్ తిరగడం మొదలవుతుంది. ఇన్లెట్ నుండి పెట్రోల్ స్ట్రెయినర్ లేదా ప్రీ ఫిల్టర్ ద్వారా లాగడం జరుగుతుంది. ఫ్యూయల్ పంప్లో ఒక రియాక్షన్ టర్బైన్ పంప్ ఉంటుంది. రియాక్షన్ టర్బైన్ పంప్లో మోటార్తో జోడి అయిన ఒక ఇంపెల్లర్ రింగ్ ఉంటుంది. ఇంపెల్లర్ బ్లేడ్ పెట్రోల్ని ఇంపెల్లర్ యొక్క అవుట్ సైడ్ వైపు ప్రెషర్తో నెడుతుంది. పంప్ అవుట్లెట్ నుండి చెక్ వాల్వ్ ద్వారా పెట్రోల్ ఇంజెక్టర్ వైపు వెళుతుంది. ఇంజెక్టర్ సడన్ గా ఆగిపోవడంతో చెక్ వాల్వ్ పెట్రోల్ని పంపు వైపు మరలా వెళ్లకుండా ఆపుతుంది. ఈ పెట్రోల్ ప్రెషర్ రెగ్యులేటర్ ద్వారా ఫ్యూయల్ ట్యాంక్ వైపు వెళుతుంది. బైక్లో ఉపయోగించేటటువంటి ఫ్యూయల్ పంప్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ అవ్వదు. ఈ కారణం చేత ఇది ప్రెషర్ పల్సేషన్ని ఉత్పత్తి చేయదు మరియు దీని శబ్దం కూడా తక్కువగా ఉంటుంది. రండి, ఇప్పుడు మనం ఇన్ ట్యాంక్ ఫ్యూయల్ పంప్ యొక్క నిర్మాణం మరియు దాని పనిచేయు విధానం ఇంకా సామర్థ్యం గురించి తెలుసుకుందాం. అన్ని బోల్టులను విప్పి ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ పంప్ని బయటకు తీయండి. ముందుగా రబ్బర్ సీల్, ప్రీ ఫిల్టర్ మరియు లెవెల్ సెన్సార్లను తనిఖీ చేయండి. ఈ ప్రీ ఫిల్టర్ యూనిట్ని స్ట్రెయినర్ అని కూడా అంటారు. ఇది పెట్రోల్ యొక్క ఇన్లెట్లా పనిచేస్తుంది. ఈ ఇన్లెట్ ద్వారా స్వచ్ఛమైన పెట్రోల్ బయటకు వెళుతుంది. ప్రీ ఫిల్టర్ జామ్ అవ్వడం లేదా డ్యామేజ్ గురించి తనిఖీ చేయండి. ఎలక్ట్రిక్ మోటార్ యొక్క వివిధ భాగాలు, ఆర్మేచర్, కమ్యూటేటర్, మోటార్ బాడీపై ఫిక్స్ అయిన మ్యాగ్నెట్ మరియు బ్రషెస్, ఇవి యాక్సియల్లీ అమర్చి ఉంటాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ మోటార్ యొక్క భాగాలుగా పనిచేస్తాయి. మోటార్కి ఎలక్ట్రిక్ కరెంటు అందిన తర్వాత మ్యాగ్నెటిక్ అసెంబ్లీ నుండి లోపలికి ఆర్మేచర్ తిరుగుతుంది. సాధారణంగా టెర్మినల్ మరియు బ్రష్ ఒక ప్లాస్టిక్ పార్ట్లో అమర్చబడి ఉంటాయి. సిస్టమ్ నుండి టెర్మినల్ ద్వారా ఈ బ్రష్తో ఎలక్ట్రిక్ కరెంట్ మోటార్కు ఇవ్వబడుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బ్రష్ కమ్యూటేటర్పై యాక్సియల్లీ ఉండేటట్లు జాగ్రత్త పడాలి. కానీ మామూలుగా ఇవి రేడియల్లీ అమర్చి ఉంటాయి. పెట్రోల్ ఫిల్టర్ నుండి పూర్తిగా మోటార్ యొక్క మ్యాగ్నెట్ అసెంబ్లీ ద్వారా ఒక అంచు నుండి ఇంకొక చివరన అమర్చి ఉన్న రియాక్షన్ టర్బైన్ వైపు వెళుతుంది. ఈ ప్రక్రియ వలన పంపు యొక్క కూలింగ్ జరుగుతుంది. సాధారణంగా బైక్లో రియాక్టివ్ టర్బైన్ పంపుని ఉపయోగిస్తారు. తిరిగేటటువంటి భాగం
ఒక పాలిమర్ ప్లాస్టిక్ తో తయారు చేయబడిన ఇంపెల్లర్ వీల్ అయి ఉంటుంది. ఈ విధమైన టర్బైన్ నుండి తక్కువ శబ్దం వెలువడుతుంది. బ్లేడ్ తో కూడిన ఇంపెల్లర్ రింగ్ ని మోటార్ ద్వారా తిప్పడం జరుగుతుంది. మోటార్ తిరగడంతో పెట్రోల్ స్ట్రెయినర్ ద్వారా ఇంపెల్లర్ టర్బైన్ లోకి లాగబడుతుంది. ఇంపెల్లర్ బ్లేడ్ పెట్రోల్ ని పంప్ అవుట్లెట్ సెక్షన్ వైపు నెడుతుంది. ఇక్కడి నుండి పెట్రోల్ ఇంజెక్టర్ వైపు వెళుతుంది. మంచి సామర్థ్యం, ప్రెషర్ మరియు ఫ్యూయల్ గురించి పంప్ ని 6000 RPM నుండి 7000 RPM పై తిప్పడం జరుగుతుంది. ఈ కారణం చేత పంప్లోని మలినమైన పెట్రోల్ వలన చాలా పెద్ద నష్టం వాటిల్లవచ్చు. పెట్రోల్ ఫ్యూయల్ పంప్ ని చల్లబరచడమే కాకుండా లూబ్రికేట్ కూడా చేస్తుంది. తక్కువ పెట్రోల్ లేదా పెట్రోల్ లేకుండా వాహనాన్ని నడిపిస్తే ఫ్యూయల్ పంప్ కొద్ది సమయంలోనే నష్టపోవచ్చు. పెట్రోల్ ఒక హైడ్రోకార్బన్ ఇంధనం, అందువలన ఎలక్ట్రిక్ కరెంట్ ని ప్రవహించేలా చేయదు. ఈ కారణం చేతనే పంప్ పూర్తిగా పెట్రోల్లో మునిగి ఉన్నప్పటికీ షార్ట్ సర్క్యూట్ అవ్వదు. కానీ పెట్రోల్లోకి నీరు చేరడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. పంప్ యూనిట్ లోపల చెక్ వాల్వ్స్ ఉంటాయి. పైకి ఆగిపోయినప్పుడు లైన్లో ప్రెషర్ని మెయింటైన్ చేయడం వీటి పని. ఈ కారణంగా వాహనం ఆగిపోయిన తర్వాత ఇంజన్ని స్టార్ట్ చేయడం సులభతరమవుతుంది. దీని ఇంకో వైపు ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ ఉంటుంది. ఇది సిస్టంలో ఫ్యూయల్ ఫ్లో ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. ఉదాహరణకి ఒకవేళ సిస్టమ్ ప్రెషర్ 50 PSI ఉన్నట్లయితే రిలీఫ్ వాల్వ్ ఈ ప్రెషర్ పై తెరుచుకోవడానికి డిజైన్ చేయబడింది. ఇంజెక్టర్ సడన్ గా ఆగిపోవడంతో బ్యాక్ ప్రెషర్ కారణం చేత సిస్టమ్ ప్రెషర్ లిమిట్ కంటే ఎక్కువైపోతుంది. సిస్టమ్ ప్రెషర్ ని తగ్గించడానికి ఫ్యూయల్ రిటర్న్ లైన్ ద్వారా ఫ్యూయల్ ట్యాంక్ లోనికి పంపబడుతుంది. పంప్ అసెంబుల్ చేసే ముందు వీటిని తనిఖీ చేయండి. జామ్ అవడం లేదా డ్యామేజ్ గురించి స్ట్రెయినర్ ని తనిఖీ చేయండి. పంప్ సులువుగా తిరుగుతుందో లేదో తెలుసుకోవడానికి దీన్ని తనిఖీ చేయాలి. ఇన్లెట్ మరియు అవుట్లెట్ ప్యాసేజ్ జామ్ అవడం లేదా డ్యామేజ్ గురించి తనిఖీ చేయండి. రిలీఫ్ వాల్వ్ వెలుపల వైపు జరిగే డ్యామేజ్ గురించి తనిఖీ చేయండి. ఫ్యూయల్ లెవెల్ సెన్సార్ సులువుగా తిరుగుతుందో లేదో మరియు దాని ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ గురించి తనిఖీ చేయండి. ఎక్స్ ట్యాంక్ ఫ్యూయల్ పంప్. మీకు తెలిసినట్టుగానే పంప్లలో 2 రకాల నిర్మాణ పద్ధతులుంటాయి: ఇన్ ట్యాంక్ ఫ్యూయల్ పంప్ మరియు ఎక్స్ ట్యాంక్ ఫ్యూయల్ పంప్. ఇన్ ట్యాంక్ ఫ్యూయల్ పంప్ సబ్మెర్జ్డ్ టైప్ గా ఉంటుంది. ఎక్స్ ట్యాంక్ ఫ్యూయల్ పంప్ అధిక భాగం స్కూటర్లలో ఉంటుంది. ఎక్స్ ట్యాంక్ ఫ్యూయల్ పంప్ యొక్క ఉపయోగం ఏంటంటే దాన్ని ఫిట్ చేయడానికి ఫ్లాట్ బేస్డ్ ఫ్యూయల్ పంప్ అవసరం ఉండదు. ఎక్స్ ట్యాంక్ ఫ్యూయల్ పంప్లో ప్రెషర్ రెగ్యులేటర్ వాల్వ్ బాడీలోనే అమర్చి ఉంటుంది. అదే ఇన్ ట్యాంక్ ఫ్యూయల్ పంప్లో ఈ వాల్వ్ బాడీకి బయట అమర్చి ఉంటుంది. ఎక్స్ ట్యాంక్ ఫ్యూయల్ పంప్లో రిటర్న్ లైన్ యొక్క అవసరం ఉంటుంది. ఎక్స్ ట్యాంక్ ఫ్యూయల్ పంప్తో ఇంకో ప్రయోజనం ఉంది. ఇది వాల్వ్ యొక్క సామర్థ్యాన్ని తగ్గించదు. స్కూటర్లో ఎక్స్ ట్యాంక్ ఫ్యూయల్ పంప్ యొక్క భాగాలు ఈ విధంగా ఉంటాయి. ఫ్యూయల్ ఫీడ్ హోస్ ట్యాంక్ సైడ్. ఇది పెట్రోల్ని ట్యాంక్ నుండి పంప్ వరకు చేరుస్తుంది. ఫ్యూయల్ రిటర్న్ హోస్. ఇది పెట్రోల్ని ప్రెషర్ రెగ్యులేటర్ నుండి తిరిగి ట్యాంక్ లోనికి తీసుకెళ్తుంది. ఫ్యూయల్ ప్రెషర్ రెగ్యులేటర్. ఇది ప్రెషర్ని 260 నుండి 320 కిలో పాస్కల్ వరకు మెయింటైన్ చేస్తుంది. ఫ్యూయల్ ఫీడ్ హోస్ ఇంజెక్టర్ సైడ్. ఇది పెట్రోల్ని పంప్ నుండి ఇంజెక్టర్ వరకు చేరుస్తుంది. వన్ వే వాల్వ్. ఇందులో 2 వన్ వే వాల్వ్స్ ఉంటాయి. అవి ఇంజెక్టర్ యొక్క పంప్ లైన్ పై రిటర్న్ ఫ్లోని ఆపడానికి ఉంటాయి. రెండవ వన్ వే వాల్వ్ ఫ్యూయల్ రిటర్న్ హోజ్లో ఉంటుంది. ఇది రిటర్న్ పెట్రోల్ని పంప్లోనికి వెళ్లకుండా ఆపుతుంది. ఫ్యూయల్ సక్షన్ ఫిల్టర్. ఇది పంప్లోకి వచ్చేటటువంటి పెట్రోల్ని శుభ్రపరుస్తుంది. ట్యాంక్ సైడ్ ఫ్యూయల్ ఫీడ్ హోస్ ద్వారా పెట్రోల్ ట్యాంక్ నుండి పంపు వైపు పంపబడుతుంది. దీని తర్వాత ఫిల్టర్ ద్వారా పంప్లోనికి పెట్రోల్ చేరుకుంటుంది. 7000 RPM పై తిరుగుతూ పంప్ 210 నుండి 310 కిలో పాస్కల్ ప్రెషర్ని సృష్టిస్తుంది. నాన్ రిటర్న్ వాల్వ్ ద్వారా హై ప్రెషర్ పెట్రోల్ ఇంజెక్టర్ వైపు వెళుతుంది. అలాగే ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ వైపు కూడా వెళుతుంది. 310 కిలో పాస్కల్ని మించి ప్రెషర్ పెరగడంతో
ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ పెట్రోల్ని ఫ్యూయల్ రిటర్న్ హోజ్లో విడిచిపెడుతుంది. ఫ్యూయల్ లైన్ని సులువుగా తనిఖీ చేయడానికి క్విక్ కనెక్ట్ ఫిట్టింగ్ని ఉపయోగిస్తారు. ఫ్యూయల్ ఫిల్టర్ బ్లాకేజ్ రిమైండర్. సాధారణ పరిస్థితుల్లో ఫ్యూయల్ పంప్ నుండి పెట్రోల్ ఇంజెక్టర్ వరకు ఫ్యూయల్ ఫిల్టర్ ద్వారా చేర్చబడుతుంది. ఒకవేళ ఈ ఫిల్టర్ అడ్డంకితో గాని లేదా జామ్ అయిపోతే పంపు పెట్రోల్ని బ్రీతర్ పాసేజ్ నుండి లాగుతుంది. ఈ విధంగా పెట్రోల్ లెవెల్ బ్రీతర్ పాసేజ్ నుండి తగ్గిపోయినప్పుడు వాయువు ఆగి పెట్రోల్ లైన్లోకి లాగబడుతుంది. దీని వలన ఇంజిన్ నడిచే పద్ధతిలో లోపం వస్తుంది. ఇంజిన్ యొక్క ఈ లక్షణంతో మనం ఫ్యూయల్ ఫిల్టర్లో అవరోధం లేదా జామ్ అయిందని అంచనా వేయవచ్చు. ఈ సమయంలో పీరియాడిక్ మెయింటెనెన్స్ గురించి ఆగకుండా ఫ్యూయల్ ఫిల్టర్ని వెంటనే మార్చాలి. ఒకవేళ ఫ్యూయల్ లెవెల్ కావలసినంత ఉన్నప్పటికీ ఇంజిన్ పర్ఫార్మెన్స్లో ఇబ్బందులు తలెత్తితే ఫ్యూయల్ ఫ్లో మరియు ఫ్యూయల్ సప్లై టెస్ట్ చేయండి. ఫ్యూయల్ పంప్ సర్క్యూట్. ఫ్యూయల్ పంప్ 12 వోల్ట్స్ సప్లై ఉన్న బ్యాటరీపై నడుస్తుంది. దీని సర్క్యూట్ ECU ద్వారా పూర్తవుతుంది. ఈ విధంగా ECU ఫ్యూయల్ పంప్ యొక్క నియంత్రణ ఫ్యూయల్ పంప్ రిలే ద్వారా స్టార్ట్ లేదా స్టాప్ చేస్తుంది. బ్యాంక్ యాంగిల్ సెన్సార్ మరియు ఫ్యూజ్ కూడా ఫ్యూయల్ పంప్ సర్క్యూట్లో ఉంటాయి. బ్యాంక్ యాంగిల్ సెన్సార్ ఆగిపోవడంతో ఫ్యూయల్ పంప్ ఆగిపోతుంది. ఫ్యూయల్ పంప్ యొక్క తనిఖీ. ఇగ్నిషన్ని మొదలుపెట్టి ఫ్యూయల్ పంప్ కొన్ని సెకండ్స్ నడుస్తుందో లేదో అని తనిఖీ చేయండి. P0230 ఇది DTC కోడ్. ఫ్యూయల్ పంప్కి సంబంధించిన లోపాన్ని సూచిస్తుంది. ముందుగా కనెక్షన్ యొక్క లూజ్నెస్ మరియు కలుషితాల గురించి తనిఖీ చేయండి. ఒకవేళ ఇవి సరిగ్గా ఉన్నట్లయితే సెన్సార్ని ఉపయోగించి యాక్చుయేటర్ టెస్ట్ చేయండి. ఒకవేళ ఇది సరిగ్గా ఉన్నట్లయితే గ్రౌండ్ మరియు పంప్ యొక్క 3 టెర్మినల్స్ యొక్క వోల్టేజ్ని ఒకటి తర్వాత ఒకదాన్ని టెస్ట్ చేయండి. ఒకవేళ ఇది సరిగ్గా ఉన్నట్లయితే సర్క్యూట్ డయాగ్రామ్ని ఉపయోగించండి. ఫ్యూయల్ పంప్ యొక్క 3 టెర్మినల్స్ మరియు ECUకి సంబంధించిన పిన్లలో కంటిన్యూటీని చెక్ చేయండి. ఫ్యూయల్ ప్రెషర్ టెస్ట్ చేసే ముందు ఫ్యూయల్ ఫిల్టర్ మరియు ఫ్యూయల్ లైన్లోని లీకేజ్ని తనిఖీ చేయండి. ఫ్యూయల్ పంప్ యొక్క 3 పిన్ కనెక్టర్ని తొలగించండి. ఇంజన్ ఐడిల్ స్పీడ్లో ఇంజన్ ఆగిపోయే వరకు నడపండి. ఫ్యూయల్ లైన్లో ఉండేటటువంటి పెట్రోల్ దహనమై అయిపోతుంది. బ్యాటరీ నెగిటివ్ వైర్ని బయటకు తీయండి. ఫ్యూయల్ లైన్లో కలుషితాలు మరియు క్రాక్ వరకు తనిఖీ చేయండి. ఒకవేళ క్రాక్ ఉన్నట్లయితే దాన్ని మార్చండి. ఇగ్నిషన్ స్టార్ట్ చేయండి, కానీ ఇంజిన్ మాత్రం స్టార్ట్ చేయకండి. పంప్ దానంతటదే 2-3 సెకండ్ల వరకు నడుస్తుంది, తర్వాత ఆగిపోతుంది. ఇగ్నిషన్ని ఆపివేయండి. మరలా ఇగ్నిషన్ని ఆన్ చేయండి, కానీ ఇంజిన్ని మాత్రం స్టార్ట్ చేయకండి. పంపు మరలా దానంతటదే 2-3 నిమిషాల వరకు నడిచి ఆగిపోతుంది. ఇలా 3 సార్లు రిపీట్ చేయండి. లీకేజ్ గురించి ఫ్యూయల్ లైన్ కనెక్టర్ని తనిఖీ చేయండి. ఈ విధంగా మనం ఫ్యూయల్ లైన్లోని లీకేజ్ని తనిఖీ చేశాం. ఫ్యూయల్ సప్లై ప్రెషర్ టెస్ట్. ఫ్యూయల్ ట్యాంక్లో పెట్రోల్ కావలసినంత ఉన్నప్పటికీ ఇంజిన్ స్టార్టింగ్ లేదా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఫిర్యాదు ఉన్నట్లయితే ఫ్యూయల్ ప్రెషర్ని టెస్ట్ చేయండి. ఫ్యూయల్ ప్రెషర్ టెస్ట్ గురించి ఫ్యూయల్ ప్రెషర్ ఇన్స్పెక్షన్ గేజ్, ఫ్యూయల్ హోజ్, ఫ్యూయల్ ప్రెషర్ గేజ్ అడాప్టర్ మరియు స్పెషల్ టూల్స్ని ఉపయోగించండి. ఫ్యూయల్ పంప్ సైడ్ నుండి ఫిట్టింగ్ని తొలగించండి. బ్యాటరీ నెగిటివ్ కేబుల్ని ఫ్యూయల్ పంప్ కనెక్టర్తో జోడించండి. ఫ్యూయల్ ప్రెషర్ గేజ్, గేజ్ అటాచ్మెంట్, స్పెషల్ టూల్ని జోడించండి. ఇంజిన్ని స్టార్ట్ చేయండి, తర్వాత ఐడిల్ చేయండి. ఫ్యూయల్ ప్రెషర్ని తనిఖీ చేయండి. ఇది మ్యానుఫ్యాక్చరర్ నిర్దేశించిన లిమిట్స్ లోపల ఉండాలి. ఉదాహరణకి 260 నుండి 320 కిలోపాస్కల్. ఒకవేళ ఫ్యూయల్ ప్రెషర్ నిర్దేశించిన మోతాదు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఫ్యూయల్ రిటర్న్ లైన్ యొక్క మడత లేదా జామ్ గురించి తనిఖీ చేయండి. ఫ్యూయల్ పంప్ యూనిట్ని తనిఖీ చేయండి. ఒకవేళ ప్రెషర్ నిర్దేశించిన మోతాదు కంటే తక్కువ ఉంటే ఫ్యూయల్ ఫీడ్ లైన్, EVAP కెనిస్టర్ హోజ్ మోడ్ మరియు లీకేజ్ కొరకు పరీక్షించండి. ప్రెషర్ గేజ్ నీడిల్ యొక్క కంపనాలు లేదా అనిశ్చితమైన కదలిక ఉంటే ఫ్యూయల్ ఫిల్టర్ని మార్చండి. ఒకవేళ ప్రెషర్ నీడిల్ స్థిరంగా ఉన్నట్లయితే ఫ్యూయల్ పంప్ యూనిట్ మార్చండి. ఒకవేళ ఫ్యూయల్ ప్రెషర్ టెస్ట్ ఈ నిర్దేశాల లోపల ఉన్నట్లయితే
ఫ్యూయల్ ఫ్లోని తనిఖీ చేయండి. ఫ్యూయల్ ఫ్లో యొక్క తనిఖీ క్విక్ కనెక్ట్ ఫిట్టింగ్ ఇంజెక్టర్ సైడ్లో పెట్టండి. కనెక్టర్ యొక్క పైప్ పెట్రోల్ కంటైనర్లో పెట్టండి. ఇగ్నిషన్ని ఆన్ చేయండి, కానీ ఇంజన్ని మాత్రం స్టార్ట్ చేయకండి. పంపు దానంతటా అదే 2-3 సెకండ్ల వరకు నడిచి ఆగిపోతుంది. ఇగ్నిషన్ని ఆపివేయండి. ఈ ఇగ్నిషన్ ఆన్ చేసే పద్ధతిని 5 సార్లు రిపీట్ చేయండి. ఈ విధంగా 10 సెకండ్స్ ఫ్యూయల్ పంప్ నడవడంతో నిర్దేశించిన పెట్రోల్ మోతాదు ఉదాహరణకి 70 క్యూబిక్ సెంటీమీటర్లుగా ఉండాలి. ఇక్కడ నిర్దేశించిన పెట్రోల్ యొక్క మోతాదు ద్విచక్ర వాహనాల మోడల్ని అనుసరించి వేరువేరుగా ఉండవచ్చు. ఒకవేళ కొలవడం బట్టి పెట్రోల్ యొక్క మోతాదు నిర్దేశించిన మోతాదు కన్నా తక్కువ ఉన్నట్లయితే ఫ్యూయల్ లైన్ జామ్ లేదా మడత గురించి పరీక్షించండి. ఈవీఏపీ కెనిస్టర్ హోజ్ని మడత మరియు జామ్ గురించి తనిఖీ చేయండి. ఫ్యూయల్ ఫిల్టర్ని తనిఖీ చేయండి. దీంతో